ఇటీవల ఫెడరల్ బ్యాంకు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? విద్యా బాలన్. ఫెడరల్ బ్యాంక్ అంబాసిడర్గా ప్రముఖ నటి విద్యా బాలన్ నియమితులయ్యారు. ఫెడరల్ బ్యాంకుకు మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్గా విద్యా బాలన్ నియమితులయ్యారు. ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్ అనేది కేరళలోని అలువాలో ప్రధాన కార్యాలయం కలిగినటువంటి ఒక భారతీయ ప్రైవేటు రంగ బ్యాంకు. ఇటీవల భారత నావికాదళం ఏ ప్రాంతంలో జరిగే సీ డ్రాగన్ 2025 అనే వ్యాయామంలో పాల్గొంటున్నది? గువాం, అమెరికా. భారత నావికాదళం గువాంలో జరిగే ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025లో పాల్గొంటున్నది. భారత నౌకాదళంతో సహా 5 దేశాల నౌకాదళ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2025 పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని గువాం తీరంలో ప్రారంభమైంది. గువాం అనేది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మైక్రోనేషియా ఉప ప్రాంతంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ యొక్క భూభాగం. సీ డ్రాగన్ వ్యాయామం అనేది ఒక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ వ్యాయామం. దీనిలో పాల్గొనే దేశాలు వచ్చి భారతదేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాను మరియు దక్షిణ కొరియా. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రాజెక్ట్ హిఫాజత్తును ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. ఇటీవల పంజాబ్ రాష్ట్రం ప్రాజెక్ట్ హిఫాజత్తును ప్రారంభించింది. ఇది హింసను ఎదుర్కొంటున్న మహిళలు మరియు పిల్లలకు మద్దతు పెంచే లక్ష్యంతో ఒక పరివర్తనాత్మక ఇనిషియేటివ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. దీని యొక్క లక్ష్యాలు వచ్చి బాధితులు సహాయం కోరకుండా నిరోధించే భయాన్ని తొలగించడం ఈ ప్రాజెక్టు హిఫాజత్ యొక్క ప్రాథమిక లక్ష్యం. సందేహాస్పద ఓటరు లేదా డీ ఓటర్ అనే పదాన్ని ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించారు? అస్సాం రాష్ట్రంలో. అస్సాం యొక్క ప్రతిపక్ష పార్టీ డి అనగా సందేహాస్పద, ఇంగ్లీష్లో మనం డౌట్స్ అంటాము, ఓటర్ల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. డి ఓటర్లు అంటే తమ భారతీయ జాతీయతను నిరూపించుకోలేని వ్యక్తులు మరియు విదేశీయుల ట్రిబ్యునల్లో కేసులు పెండింగ్లో ఉన్న వ్యక్తులు. డి ఓటర్ భావన అస్సాంకు ప్రత్యేకమైనది. ఇక్కడ వలస మరియు పౌరసత్వం ప్రధాన రాజకీయ సమస్యలు. భారత ఎన్నికల కమిషన్ 1997లో డి ఓటర్ వర్గాన్ని ప్రవేశపెట్టింది. వారి పౌరసత్వం ధృవీకరించబడనందున డి ఓటర్లు ఓటు వేయలేరు లేదా ఎన్నికల్లో పోటీ చేయలేరు. పౌరసత్వ చట్టం 1955 మరియు పౌరసత్వ నియమాలు 2003 సందేహాస్పద ఓటరు అని ఎక్కడా కూడా నిర్వచించలేదు. విదేశీ పౌరులుగా అని తేలితే వారిని బహిష్కరించవచ్చు లేదా నిర్బంధించవచ్చు. ఇటీవల కోవిడ్-19 మహమ్మారి సమయంలో నాయకత్వానికి గుర్తింపుగా బార్బడోస్ దేశం నుండి గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ఎవరికి లభించింది? నరేంద్ర మోదీకి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన నాయకత్వానికి గుర్తింపుగా గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అనే అవార్డు లభించింది. ప్రపంచ ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి మోదీ తన వ్యూహాత్మక నాయకత్వం మరియు సహాయానికి గుర్తింపు పొందారు. 2024 నవంబర్లో గయానాలో జరిగిన ఇండియా క్యారకోమ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా బార్బడోస్ ప్రధానమంత్రి మియా అమోర్ మోట్లీ ఈ అవార్డును ప్రకటించారు. ఇటీవల ఎవరు ప్రేగ్ మాస్టర్స్ 2025 చెస్ టైటిల్ను గెలుచుకున్నారు? అరవింద్ చిదంబరం. శుక్రవారం ప్రేగ్
అనగా చెక్ రిపబ్లిక్ యొక్క రాజధానిలో జరిగినటువంటి ప్రేగ్ మాస్టర్స్ టోర్నమెంటులో గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం తన కెరీర్లో తొలి ప్రధాన టైటిల్ను గెలుచుకున్నాడు. జిఎం అరవింద్ చిదంబరం చివరి రౌండ్లో జిఎం ఎడిజ్ గురిల్తో జరిగిన డ్రాతో 2025 ప్రేగ్ చెస్ ఫెస్టివల్ మాస్టర్స్ను గెలుచుకున్నాడు. ఇటీవల పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయడాన్ని మెరుగుపరచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రైజ్ అనే యాప్ను ప్రారంభించాయి? ఉత్తరప్రదేశ్. పిల్లల టీకాలను పర్యవేక్షించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైజ్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ర్యాపిడ్ ఇమ్యునైజేషన్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ అనగా రైజ్ కార్యక్రమంలో ఒక భాగం. పిల్లలకు క్రమం తప్పకుండా టీకా కవరేజీని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం రైజ్ యాప్ను ఆవిష్కరించింది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు తమిళనాడుతో సహా 5 రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో రైజ్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆస్ట్రేలియా ఇండియా స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఫోరం ఇటీవల ఎక్కడ జరిగింది? గాంధీనగర్, గుజరాత్ రాష్ట్రం. ఆస్ట్రేలియా భారతదేశం స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఫోరంను మార్చి 6, 2025న గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో క్రీడాశాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే అధికారికంగా ప్రారంభించారు. ఈ ఫోరం 2 దేశాల మధ్య క్రీడా సహకారాన్ని పెంపొందించడం, క్రీడా అభివృద్ధిలో ఆస్ట్రేలియా నైపుణ్యాన్ని పెంచడం మరియు భారతీయ క్రీడా పర్యావరణ వ్యవస్థలో ఉత్తమ పద్ధతులను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా ఏఐ కంప్యూట్ పోర్టల్ మరియు డేటాసెట్ ప్లాట్ఫామ్ ఏఐ కోశాను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇండియా ఏఐ మిషన్ యొక్క కంప్యూట్ పోర్టల్ మరియు ఏఐ కోశ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఏఐ కోశ అనేది ఏఐ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు డెవలపర్లు భారతదేశ నిర్దిష్ట ఏఐ నమూనాలను రూపొందించడంలో సహాయపడటానికి అధిక నాణ్యత డేటా సెట్లను అందించడం ఈ ప్లాట్ఫామ్ యొక్క లక్ష్యం. పశు ఔషధ ఇనిషియేటివ్ ఏ కార్యక్రమం కింద ప్రారంభించబడింది? పశువుల ఆరోగ్యం మరియు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం LHDCP అనగా లైవ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం. సరసమైన ధరలకు పశు ఔషధాలను అందించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పశు ఔషధి దుకాణాలను ప్రారంభిస్తుంది. ఇది తక్కువ ధరకు జనరిక్ ఔషధాల కోసం ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాల నమూనాను అనుసరిస్తుంది. ఈ ఇనిషియేటివ్ పశువుల ఆరోగ్యం మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో ఒక భాగం. సహకార సంఘాలు మరియు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు దుకాణాలను నిర్వహిస్తాయి. బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ సరిహద్దు నుండి 1 కిలోమీటర్ లోపల లేదా ESZ అనగా ఎకో సెన్సిటివ్ జోన్ వరకు కొత్త వాణిజ్య నిర్మాణాలను నిషేధించాలని ఎకో సెన్సిటివ్ జోను ESZ పర్యవేక్షణ కమిటీ నిర్ణయించింది. బిలిగిరి రంగస్వామి ఆలయం టైగర్ రిజర్వ్ కర్ణాటకలోని చామ్రాజ్నగర్ జిల్లాలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని పశ్చిమ మరియు తూర్పు కనుమల మధ్య వారధిగా పనిచేస్తుంది. దీనిని 2011లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఈ రిజర్వ్కు బిలిగిరి అని పేరు పెట్టారు. అంటే తెల్లటి రాతి కొండ అని అర్థం. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన పురాతన రంగస్వామి ఆలయానికి నిలయం. ఇటీవల వార్తల్లో కనిపించిన పంచగంగా నది ఏ నదికి ఉపనది? కృష్ణా నదికి.
పంచగంగా నది కాలుష్యాన్ని పరిశోధించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్యానెల్ను నియమించింది. ఇది మహారాష్ట్ర గుండా ప్రవహించే కృష్ణానదికి ప్రధాన ఉపనది. ఈ నది కొల్హాపూర్ జిల్లాలోని సహ్యాద్రి పర్వతాల్లోని ప్రయాగ సంగం నుండి ఉద్భవించింది.